సూపర్ సిక్స్ పథకాలు పేద మధ్యతరగతి వర్గాలలో వెలుగులు నింపుతాయని కూటమి అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తెలిపారు. పెనుగంచి ప్రోలు రోడ్ షోలో పాల్గొన్న ఆయన మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తామని అన్నారు. ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 అందజేస్తామని చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని, ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని అన్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురు అందరూ కూడా ప్రతి బిడ్డ కూడా తల్లి అప్పులతో విడిపోయిన రాష్ట్రం మనది. 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో విడిపోయిన రాష్ట్రం మనది. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రపంచమే అబ్బురపోయే విధంగా 34,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించి అమరావతి అనే అద్భుతమైన రాజధాని కట్టడం ప్రారంభించారు. అసలు జరుగుతుందా అనుకున్న కియా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్ఎస్బిసి, లుల్లు, హెచ్సిఎల్ లాంటి ఎన్నో కంపెనీలని కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలకి ఎంతో ఊతమిచ్చి వాటన్నిటిని ఇక్కడికి తీసుకుని వచ్చి అప్పుల రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని 1,00,000 కోట్ల బడ్జెట్ తో హైదరాబాద్, బెంగళూరుతో సైతం పోటీ పడే విధంగా చేయగలిగారు. ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, మంత్రులు అంటున్నారు మేమే అప్పు చేసి తెస్తున్నాం పథకాలు అంటున్నారు. మరి రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఎలా తెస్తారు అని ఒక్క విషయం చెప్పమంటారా? చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన అమరావతి కేవలం అమరావతిని క్యాపిటల్ గా కొనసాగించుంటే ఈ రోజు మన రాష్ట్రంలో 2,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చేవి. అది ఆయనకున్న విజన్. అప్పులతో విడిపోయిన